ఇంట్లో గోమాత పూజ ప్రతిరోజు పూజ చేస్తారు. వాళ్ళు ఇంతమంది వీడియో చూసినారు. కొంతమంది ఫాల్తుగాళ్ళు ఫాల్తు కొడుకులు, కొంతమంది గాళ్ళు బరి తెగించి బల్లి పెక్కి వాళ్ళ ఇంట్లో గోమాత పూజ గోమాతగా భావించి పూజ చేసుకున్నటువంటి గోవుని తీసుకుపోయి వధించి దావత్ చేసుకోవడం నిజంగా మార్గం సిగ్గుచేటది. నిజంగా నాలాంటి ఉండదు మాత్రం అటువంటి ఫాల్తుగాళ్ళం పట్టుకొచ్చి పబ్లిక్ లో పనిష్మెంట్ ఇచ్చేవాడిని. ప్రభుత్వం క్షమించదు, దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఏదో గోవు కదా అని చెప్పి మీరు భావిస్తే చూస్తున్నాం. నేను కూడా వేడి చేస్తున్నా. దీన్ని ఇంకా నటి బజార్లో ఉన్న శిక్షించని వాడిని. అరే ఇంట్లో గోమాతను పూజ చేసుకుంటే ఆ గోమాతను తీసుకుపోయి దొంగతనంగా రాత్రిపూట ఎత్తుకపోయి చిన్న పిల్లలు వేస్తున్నాడు, గోమాత గోమాత అని వేస్తున్నాడు. ఈ ఫాల్తురా కొడుకులను క్షమించే పట్టుకనే ఈ సమాజం పెడతారు. ఇక కొంతమంది ఉంటారు, ఇక హిందువులు మేము హిందూ కట్టని చెప్పుకుంటారు. ఇంట్లో ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళరాడు. కానీ ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఆశామాషిగా తీసుకోవద్దు. ఇంట్లో పూజ చేసుకునేటువంటి ఓ గోవుని తీసుకుపోయి గోవులను చంపినా, మనుషులను చంపినా, హిందూ దేవులను కించపరిచినా, హిందూ ధర్మాన్ని అవమానానికి గురి చేసినా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా, హిందువుల మీద దాడి జరిగినా కూడా, హిందువులను హేళనగా చూసినప్పుడు కూడా మన బతుకు గింతే అని చెప్పి హిందూ సమాజం భావించే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అక్కడ జరిగిన సంఘటనను చాలా సీరియస్ తీసుకోవాలి. ఆ ఫాల్తుగాలను తీసుకురావాలి, పబ్లిక్ లో శిక్షించాలి. ఇంకొకసారి ఇటువంటి చేయడానికి ఇంకోటి సాహసించద్దు. అట్లా చేస్తే హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్వాసం నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే హిందూ సమాజం రోడ్ల మీదకి ధర్నాలు ఆందోళన చేసే పరిస్థితి వస్తే ఆలోచించండి. 80% మీరు అనుకుంటున్నారు మేము వీళ్ళు ఓట్లేస్తేనే గెలిచినాం, మేము వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచినాం, 12% వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచినాం మీరు అనుకోవచ్చు. కానీ 80% ఉన్నోళ్ళు అలర్ట్ కూడా రాసి పెట్టుకోవాలి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గ్రహించాలి, ఆలోచించాలి. మీరు 80% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి హిందూ సమాజం ఆలోచిస్తున్నది. వేచి చూస్తున్నారు వాళ్ళు కూడా. మీరు గోవుని చంపినా ఎవరు ఏం చేస్తా కూడా మీరు పట్టించుకోకుంటే ఓటు బ్యాంక్ మారితే ఆ తుఫాను కొట్టుకోపోతారు. మీరు రాసి పెట్టుకున్నారు. కాబట్టి గోమాతను వధించినటువంటి ఆ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కాదు, ఏ విధంగా శిక్షించాలో వాళ్ళని శిక్షించండి. మీరు శిక్షించారనుకోరి ఏది జరగడం గది జరుగుతుంది. దానికి అప్పుడు మీరు కేసు పెట్టడం మా వాళ్ళు జైలు కూడా సిద్ధమే, రాసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.